చందమామ కథలు. గడసరి పిశాచాలు. అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ, త్వరగా బయలుదేరు, బండివాడు ఆలస్యమైందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు. కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఒక వెర్రి మాలోకానివి, మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా. మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలు పెళ్ళి. ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు, అదొక దండక ఖర్చు. ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చిందని, తను బయలుదేరి వాళ్ళ ఊరు వెళుతున్నానని చెప్పాడు. అయిష్టంగానే ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం, ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది, పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం, ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు. కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది. ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండి పళ్ళెం చదివించాడు. ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది. నా పెళ్లికి చదివించాడు, అంతేగాని నా చెల్లెల పెళ్లికి చదివించాడా ఏమిటి అంటూ అవతారం విసుక్కున్నాడు. అతడికి ఈ ప్రయాణం వెనక గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహించుకుంటాడు అన్నది కామాక్షి. వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా, వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు. ఇద్దరూ చీకటి పడుతుండగా బాడుగ బండిలో బయలుదేరారు. తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ బండి సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు. ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగిపోవడంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది. బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు. కానీ అది కాలొకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది. వాడు అవతారంతో, ఇక ఈ బండి కదలడం కల్లా ఆ కనబడే చెట్ల వెనక ఊరొకటి ఉన్నది, సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ. ఇక చేయగలిగిందేమీ లేదు గనక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి. అయితే ఆసరికి అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతి లేదు. అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుపడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ, ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో. పాడుపడిన ఇళ్లలో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉన్నది. ఆ రాత్రి అక్కడ గడపడమనగానే ఆమెకు వణుకు పుట్టింది. కామాక్షి చిన్న గొంతుతో, పిశాచాలకు ఇలాంటి ఇళ్ళంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది. ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోశాయి. అయితే భార్య ముందు చులకన కావడం ఇష్టం లేక పైకి బింకంగా, పిశాచాలంటే ఎవరికి భయం, నేను 16 పిశాచాలను మారణ హోమం చేశాను, 32 భూతాలను భూస్థాపితం చేశాను, నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా 2 పిశాచాలు కూర్చుని ఉన్నాయి. అవి 2 అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నాయి. నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచి చూపాలా? చెబితే చాలదు, నీ అరుపుకు మాకు గుండెల్లో దడపుడుతున్నది, నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం, కానీ గొంతులు పెగలలేదు అన్నాయి పిశాచాలు. పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది. అవతారానికి కూడా నాలుక తడారిపోయింది. అయితే పిశాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకొని, నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ. బాబు, మా మీద కోపగించుకోకు, మమ్మల్ని మారణ హోమాలకు భూస్థాపితాలకు గురి చెయ్యకు, మా దారిన మమ్మల్ని పోని అన్నదొక పిశాచం. మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంతకాలం తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచం. ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువని అవతారం అనుకున్నాడు. కంటపడిన పిశాచాలను ప్రాణాలతో వదలడం మా ఇంటా వంట లేదే, మరి ఇప్పుడేం చేయడం, నా పాత అలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం. ఈ రాత్రి వేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో, అందుకు ప్రతిఫలంగా మేము దాచుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం అన్నాయి పిశాచాలు. అవతారం పరమ ఆనందపడిపోతూ పైకి కటువుగా, ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి, బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నాడు. ఆహా, దయా జాలిగుండా గల ప్రభువులు, ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి.
అవతారం వాటి వెనకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా, మీకేమన్నా మతిపోయిందా? నన్ను ఇక్కడ వదిలేసి పిశాచాల వెంట పడిపోతారేంటి అన్నది. వెర్రిదానా, నువ్వు అలా ఇక్కడే కూర్చో, ఇవేవో బడుద్దాయి పిశాచాలు, క్షణాల మీద బంగారం తెస్తాను, నీకు బండి మట్టా మంద వడ్డాణం రాసిపెట్టి ఉన్నది, ఎవరు అడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంటనే వెళ్ళాడు. పిశాచాలు చిన్న తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి, ఇక్కడ తవ్వి మోయగలంత బంగారం ఎత్తుకుపో, మమ్మల్ని వదిలినందుకు 1,000 దండాలు అంటూ అదృశ్యమయ్యాయి. అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండుపుల తీసుకుని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు. 1 గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారం కాసు కనిపించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి. కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద కాసుల కుప్ప తయారైంది. అయినా ఆశ చావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా అతడికి, ఎవరు వాళ్ళు, ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు. ఆ సరికి బాగా తెల్లవారుతున్నది. వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు. అవతారం చప్పున పైపంచిన బంగారు కాసుల కుప్ప మీద కప్పేశాడు. కాపలా వాళ్ళలో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు. ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బైర్లు కమ్మాయి. రాత్రంతా తాను బంగారు కాసులని భ్రమపడింది ఎముకల ముక్కలు. తానున్నది వల్లకాట్లో, తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని. గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరొక చెయ్యి పట్టుకుని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు. ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళనీళ్లు పెట్టుకుని జరిగినదంతా గ్రామాధికారితో చెప్పింది. గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చీవాట్లు పెడుతూ, మహా తెలివికలవాడిని అనుకున్న స్నేహితుడిని పిశాచాలను కూడా మోసగించబోయి పెద్ద చిక్కుల్లోనే పడ్డావు. నువ్వు అనుకున్నట్లు అవి బడుద్దాయి పిశాచాలు కాదు, గడసరి పిశాచాలు. ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు. అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకుని స్నేహితుడి చెల్లెల పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు.